ప్రైజ్ లాడండి. బాగున్నారా? ఇదేనా వాగ్దానం చూసుకుందాం. దేవుని వాగ్దానం చూసుకుందాం రండి. కీర్తనలు 34:5 చూసుకుందామండి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారంటే ఎవరు? మనమే. ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగినని ఇక్కడ చెప్తున్నాడు. మనం కూడా ఆయన తట్టు చూస్తే మన ముఖములకి ఆయన వెలుగు ప్రకాశింపచేస్తాడు. అలాగే మరి వారి ముఖములు ఎన్నడను లజ్జింపకపోవును. అంటే ఆయన తట్టు మనం చూడగా మన ముఖములు మనం ఎన్నడూ కూడా మనం సిగ్గుపడే వారముగా ఉండమని దేవుడు ఇక్కడ స్పష్టముగా చెప్తున్నాడు. అతని శ్రమలు ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను. ఆయన తట్టు మనం చూసి మన శ్రమలన్నిటిలో నుంచి మనం ఆయనకు మొరపెట్టుకుంటే ఆయన మన శ్రమలన్నిటిలో నుంచి కూడా ఆయన విడిపిస్తానని చెప్తున్నాడు అన్నమాట. అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించేదను. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ కూడా ఆయన దూతలు కావలి ఉంటారంట. ఆయన యందు భయభక్తులు కలిగి మనం ఆయన తట్టు చూస్తే మన శ్రమలన్నిటిలో నుంచి ఆయన మనల్ని విడిపించటానికి కూడా ఆయన సమర్థుడంట. ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. మనం ఆయన తట్టు మనం చూడగా మనకి వెలుగు కలిగెను. వెలుగు కలుగుతుంది. ఆయన వెలుగు మన మీద ప్రకాశింపచేస్తాడనమాట. ఆయన వెలుగు మన మీద ప్రకాశింప చేయటమే కాకుండా మన శ్రమలన్నిటిలో నుంచి కూడా ఆయన మనల్ని విడిపిస్తానని మనకి మాట ఇస్తున్నాడు అనమాట. ఆయన తట్టు చూడగా మనం ఎవరి తట్టు చూడాలండి? మనం లేచిన కాడి నుంచి లేవంగానే ప్రభు తట్టు చూడాలి. లేవంగానే ఆయన తట్టు చూసి ఆయనని మనం స్తుతించాలి. ఆయన ఎదుటే మన ప్రార్థన చేయాలి. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మరి ఇటు వాగ్దానాలను బట్టి మరి మనం ప్రార్థన చేసేవారముగా, అయా నీ తట్టు చూసేవారముగా మేము ఉండటానికి నీ కృప మాకు దయచేయమని ప్రార్థన చేద్దామండి. మరి ఈ దినం వాగ్దానాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామని దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ప్రభువా నీకే స్తోత్రములయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీ తట్టు చూసేవారముగా నా తండ్రి నిన్ను స్తుతించే బిడ్డలుగా, నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ప్రభువా మేము ఉండటానికి కూడా నీ కృప దయచేయి. నీ తట్టు చూడగా వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవునని నువ్వు చెప్తున్న దేవుడు కాబట్టి మేము నీ తట్టు చూడటకు నీ కృప మాకు దయచేయమని, ఇటు వాగ్దానాలు మా పట్ల నెరవేర్చమని నజరేయుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.